బిగ్ బాస్ కార్తీక్ దీపం సీరియల్ ఫ్రేమ్ కీర్తి భట్ కష్టాలు కథలు దాటి ఒక ఇంటిదాని అయ్యింది. యాక్సిడెంట్లో నా అనే వాళ్ళందరినీ పోగొట్టుకుని అనాథ అయింది ఆమె. యాక్సిడెంట్లో తగిలిన బలమైన గాయాల వల్ల చార్నాలు కోమాలోనే ఉంది. ఆ యాక్సిడెంట్లోనే ఆమె గర్భసంచి కూడా తీసేశారు. ఇక పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. కష్టాల్లో తోడుగా ఉండాల్సిన ప్రియుడు ఆమెపై అనుమానాలు పెంచుకొని మరింత బాధ పెట్టాడు. తాను ఒక అనాథ అయినా అలాంటి బతుకు మరొక అనాథకి రాకూడదని ఒక చిన్నారిని తెచ్చుకొని పెంచుకుంది. అయితే ఆ సంతోషం కూడా లేకుండా ఆ చిన్నారి కూడా తీసుకుని వెళ్ళిపోయాడు ఆ దేవుడు. కాలం తనపై పగబెట్టిందని కుంగిపోకుండా కీర్తి భట్ ఒంటరిగానే ఎదురెట్ట మొదలుపెట్టింది. తనకు నచ్చిన రంగంలో ఒక మెట్టు ఎక్కుతూ గతాన్ని వదిలేసి కొత్త జీవితం మొదలుపెట్టింది. తనకి ఇష్టపడి వచ్చిన స్నేహితుడు విజయ్ కార్తికేయతో కలిసి 7 అడుగులు వేయడానికి సిద్ధపడింది. 2023 ఆగస్టు 20న కీర్తి భట్ కార్తీకుల వివాహము ఘనంగా జరిగింది. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బయట ఇంటర్వ్యూలో తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి చెప్పి కన్నీళ్ల పర్యటన అయ్యింది కీర్తి భట్. అయితే ఏ సందర్భంలోనూ కూడా తనని వదిలేసిన వ్యక్తి గురించి ఎలాంటి నెగిటివిటీ కామెంటు చేయలేదు. అయితే అదే వ్యక్తి ఇప్పుడు తనని బ్యాడ్ చేస్తున్నాడని వాపోయింది కీర్తి భట్. అతను కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అంటూ అతని బండారాన్ని బయటపెడుతూ షాకింగ్ విషయాలు చెప్పింది. తాను విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలని అనుకుంది, కానీ అడ్డదారిలో సంపాదించాలని అనుకుని ఉంటే ఇలా ఏమీ లేని దానిలా మిగిలిపోదని కాదంటూ తనకు జరిగిన విషయాలు గుర్తు చేసుకుంది. నాకు మంచి లైఫ్ వస్తుంది కదా అని ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వలేదని, ఆ విషయంలో నాతో మాట్లాడడానికి చాలామంది భయపడతారు. ఆ మ్యాటర్లో మాత్రం నేను చాలా రఫ్గా ఉంటా. ఆ విషయంలో ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. అయితే కాబట్టి ఇటు అటు మాట్లాడను. నాదంటూ డైరెక్ట్ ఏదైనా సూటుగా చెప్పేస్తా. బయట పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు, కానీ నా లైఫ్ అది కాదు. చాలామంది డైరెక్టర్లు ఇండైరెక్ట్గా రకరకాలుగా చూసినా కూడా నేను ఎక్కడ నా వ్యక్తిగతాన్ని వదులుకోలేదు. ఎంత పెద్ద అవకాశాలు వచ్చినా కూడా ఇష్టం లేకపోతే వదిలేసా. నేను అదే కోరుకుంటే అలా నడి రోడ్డుపోయినే ఉండేదాన్ని, రోడ్డున తిని ఉండేదాన్ని. నాకు జీవితాన్ని వద్దని అనుకున్నా ఎప్పటికీ నాకు సొంత ఇల్లు లేదు. నేను ఆ రోజే అలాంటి పని చేసి ఉంటే ఈపాటికే పెద్ద బంగ్లాలో ఉండేదాన్ని. నాకు అలాంటి ఆఫర్లు వచ్చాయి, కానీ నేను వద్దనుకున్నా. ఏదైనా నీతిగా బతకమని మా నాన్న చెప్పారు. ఆ మాటకే కట్టుబడి ఉంటా. కష్టపడి సంపాదిస్తే మన దగ్గర ఉంటుంది, అదే పేరు అయినా డబ్బు అయినా. ఇలా తన జీవితంలో పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చింది కీర్తి భట్.